వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సబార్డినేట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం. జిల్లా స్థాయి అధికారిని వేధింపులే కారణమని తెలిపిన బాధితుడు శ్రీనివాస్. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడిన నాయకుడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా ఉందని, ఈ సంవత్సరం ఆదివారం రావడంతో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. మహిళలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. మహిళలను ఆర్థికంగా శక్తివంతులుగా తయారు చేయడానికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు, వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. మహిళ అభివృద్ధి చెందితే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. విద్యాపరంగా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో నేడు రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళల ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, లక్షట్పేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మార్చ్కి ఐ థింక్ సండే ఉంది కాబట్టి మనం దానికి 11th కి సెలబ్రేట్ చేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ దాని గురించి చేస్తున్నాము. అండ్ అట్లా ఉన్న ప్రోగ్రామ్ మనం ఇంకా చేయాల్సిందే. అంటే మహిళలతోటి మీటింగ్ పెట్టాలి. పర్టికులర్గా ఎస్హెచ్జి గ్రూప్, మనం రెగ్యులర్గా ఎస్హెచ్జి గ్రూప్ సంబంధించిన ఏమైనా లీడర్స్ ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడుతున్నాం, కానీ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ఆర్ వర్కర్స్ వాళ్ళతోటి కూడా మనం మీటింగ్ పెట్టాలి. సో ఇప్పుడు మనం మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి కింద ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మహిళల అభివృద్ధి జరిగితే మాత్రం సమాజం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దేశ అభివృద్ధి జరుగుతుంది. ఆ ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి, ఆ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మనం చూస్తే ఎస్ఎస్జి సంబంధించిన ఎక్స్టెన్షన్ చేయడానికి ఇప్పుడు మనం ఎస్ఎస్జి సంబంధించిన ఇండివిజువల్ యూనిట్స్ ఉండవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్సిడీ ఉండవచ్చు. దాంతో పాటు ఏమైనా మనం పథకాలు ఇస్తున్నాము అంటే అన్ని మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇందిరామహిళలు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. అట్లా లేవు అంటే ఇట్ నాట్ పాసిబుల్ అంటే ఆ లాస్ట్ రిసార్ట్ లో మాత్రమే మేల్ పర్సన్ పేరు మీద ఇస్తున్నాం. సేమ్ గా ఫ్రీ బస్ ట్రావెల్ ఓన్లీ మహిళలకే ఎలిజిబుల్ ఉన్నారు. గ్యాస్ కనెక్షన్ ఆర్
కరెంట్ కనెక్షన్, రేషన్ కార్డ్స్ అన్ని మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మనం ఒకటి నార్మల్ గా ఒక ఇంట్లో మహిళలకి స్ట్రెంథెన్ చేయాలి. దాంతో పాటు మన ఈ స్కూల్ మెయింటెనెన్స్ మొత్తం మహిళల చేతి మీద ఉన్నాయి. అండ్ దాని నుంచి మనకి మంచి రిజల్ట్ కూడా వచ్చినాయి. మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ 3% గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే జిల్లా అంత ఎక్కువ మంది ఇంక్రీజ్ అయింది. అన్ని స్కూల్స్ మెయింటెనెన్స్ మన దగ్గర ఎస్ఎస్జి మహిళలు చూస్తున్నారు. మీ అందరూ రెగ్యులర్ గా స్కూల్ విజిట్ చేయాల్సింది, ఇంటరాక్ట్ చేయాలి. ఏమైనా ఇష్యూ అయితే మన దానికి సార్ట్ అవుట్ చేద్దాం. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కింద మనం టేకప్ చేస్తున్నాము. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మహిళలకి ఎక్కువ అఫెక్ట్ అవుతారు. అంటే పిల్లలు ఎట్లా చదువుతున్నారు అంటే దాని గురించి తల్లికి ఎక్కువ అది ఉంటుంది. రెగ్యులర్ గా అడుగుతారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ పుట్టిన నుంచి నెక్స్ట్ 20-30 years లో ఏం చేస్తారో డైలీగా దాని గురించి ప్లాన్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన జిల్లాలో మహిళలు చాలా మంచిగా చేస్తున్నారు. మాకు అన్ని రకాల దాంట్లో మనం ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది, దానిలో ఖచ్చితంగా మహిళ ముందు ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఐ హోప్ మనము ఈ సమాజంలో ఆర్ రాష్ట్రంలో ఆర్ దేశంలో ఒక ఈక్వల్ గా సొసైటీ ఏర్పాటు చేయాల్సింది. అంటే మహిళలు అండ్ పురుషులు ఎవరైనా ఉన్నారు అంటే అందరు ఈక్వల్ గా ఉండాలి. అండ్ సొసైటీలు ఇచ్చిన ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సొసైటీ నుంచి ఏమైనా డిస్క్రిమినేషన్ ఉంటుంది, అది మనం జీరో చేయాల్సింది. అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాని పరంగా మనకి జాబ్స్ లో కూడా చాలా మంది మహిళలు వస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు ఏర్పాటు కాబడిన ప్రభుత్వంలో ఏ స్కీమ్ తీసుకున్నప్పటికీ కూడా మహిళల పేర్ల మీద తీసుకోవడం, అందులో ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి స్కీమ్ ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళల కోసం కల్పించడం, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మహిళా పేరుతోని, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, గృహజ్యోతి దానికి సంబంధించిన వాటిని కూడా మహిళల పేర్ల మీద ఇవ్వడం, అదేవిధంగా ఏ స్కీమ్ చూసుకున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అన్నింటికీ మహిళలను ముందు పెట్టడం. ఎందుకు అంటే మహిళ అంటే ఒక శక్తి కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మన గ్రామ దేవతకు పూజ చేసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం. ఎందుకు అంటే మంచి జరుగుద్దనే ఉద్దేశంతో. ఎందుకు ఈ రకంగా చేస్తున్నా అంటే అందరూ బాగుండాలి, మంచి జరగాలంటే మహిళల ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వం పైన ఉండాలి. మీరుంటేనే ప్రభుత్వం ఉంటుంది. మా నాన్నమ్మ గారు మా తాత చనిపోయిన తర్వాత ఎంతో కష్టపడి నాన్నల్ని కావచ్చు, మా మేనత్తల్ని కావచ్చు, అందరినీ పెంచడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే మహిళా శక్తి ఆ రకంగా ఉంటుంది. మా తాతగారు చనిపోవడంతో ఎంతో కష్టపడి వాళ్ళందరినీ ప్రయోజకులు చేసి ఈరోజు మీ స్థాయిలో ఉన్నాం. అంటే మహిళలు తలుచుకుంటే వారు చేయలేని పని ఏది ఉండదు అనే ఉదాహరణకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను. మా అమ్మ, నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు మా అమ్మ వార్డ్ మెంబర్గా పోటీ చేసిర్రు. ఆ సమయంలో నేను మా అమ్మగారి వెంట తిరగడం, వారు ప్రజల మధ్య ఉన్న సమస్యలు తెలుసుకోవడం, నేను కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని మా అమ్మగారితో నేను వెళ్ళడం, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. దాని తర్వాత మా సతీమణి రాజకీయాల్లోకి తనకు ఇంట్రెస్ట్ లేకున్నా నాకు ఇంట్రెస్ట్ ఉందనే ఉద్దేశంతో నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ నేను పోటీ చేసిన సమయంలో కావచ్చు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం మా సతీమణి. ఒక మహిళగా నాకు అవకాశం కల్పించడంలో ముఖ్య పాత్ర కాబట్టి నేను చెప్తున్నా, వేరే రకంగా అనుకోవద్దు. అంతేకాకుండా నా వార్డులో ఉన్న ప్రజలందరిలో కూడా మహిళల మద్దతు నాకు ఎక్కువగా ఉండడం, అంటే ఒక మహిళా శక్తి అనేది వారు కంపల్సరీగా వాళ్ళు అనుకున్నారు అంటే సాధించి తీరుతారు. మీ చేత పాలన కావచ్చు, వ్యవస్థ కావచ్చు మహిళల చేత ఉంటే ఒక కుటుంబాన్ని ఏ రకంగా పోషిస్తారో ఈ వ్యవస్థను కూడా అదే రకంగా గాడిన పెట్టే అవకాశాలు మీ చేతుల్లోనే ఉంటాయి. మన అందరం కూడా మహిళలను ముందు గౌరవించుకోవడం నేర్చుకుంటే ప్రతిరోజు వాళ్ళకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పడమే. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవనం వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యాలయ సబార్డినేట్ శ్రీనివాస్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేయడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి చికిత్సను అందిస్తున్నారు. బాధిత ఉద్యోగి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని సురేఖ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ మాట్లాడుతూ సబార్డినేట్ శ్రీనివాసు విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో మందలించడంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు బెదిరించాడని తెలిపారు.
బాధిత ఉద్యోగి శ్రీనివాస్ భార్య లక్ష్మి మాట్లాడుతూ తన భర్తను వేధించిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజు 9, 10, 8 ఒక టైం లేదు, బాగలేదు. నేను ఒక్కడనే ఉన్నాను. 4, 5 ఉండే ప్లేస్లో ఒక లేడీ, ఆమె బాగా పెద్ద ఏజ్. ఇది ఇంకేం చేస్తున్నా కూడా ఇంకా చేయాలి ఏదో ఒక విధంగా తిట్టాలి. ఇంకేమన్నమాట డిఏఓ మేడం, ఆమెతోనే సఫరింగ్. నేను చెన్నూరులో 10 years 9 years చేశాను సర్వీస్, 0 రిమార్క్. ఇక్కడ ఈవిడొచ్చిన 5 నెలలు ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడాలి. నేను చాలామందిని అడగడం కూడా జరిగింది, రిజైన్ లెటర్ ఇవ్వండి, కూర్చో ఎలా చెప్పండి, నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇంకో ఉద్యోగం చేసుకుంటాను. ఈవిడతో తిట్టేందుకు? ఈ గవర్నమెంట్ నౌకరీలో లేదు. ఒక కూలోడు కన్నా ధ్వనంగా ఉంది మా పరిస్థితి. ఇంకా నాతో అవ్వలేదు. నా భార్య పిల్లలు ఉన్నా కూడా ఇంకా నేనేం చేయలేకపోయాను. నాతో అవ్వలేదు. ఎల్ఐసి కాలనీలో ఉంటాను, మంచిర్యాల సెటిల్. నా పేరు శ్రీనివాస్, అటెండర్. 11 సంవత్సరాలుగా చేస్తున్నాను మంచిర్యాలలోనే. చెన్నూరులో 9 సంవత్సరాలు, ఇక్కడ 2 years. 10కి వచ్చినాను. 10కి వచ్చేసరికి ఆఫీస్లో ఎవరు లేరు, అంటే ఆఫీస్ తాళం వేసింది. నేనే అక్కడిక్కడ తిరిగినాం. నేను ఈ అమ్మాయి ఇద్దరం వచ్చినాము. అక్కడ బయట కిటికాడ తాళం పెట్టి ఉంటుంది, తాళం తీసుకొని వచ్చి కూర్చున్నాం. నేను యాక్చువల్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి కింద. వచ్చేసరికి ఈరోజు ఈమెది డ్యూటీ ఇక్కడ. ఈమె వచ్చింది, ఎవరు లేరు అటెండర్. లేకపోతే ఫోన్ చేశాను మా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి, ఆఫీస్లో ఎవరు లేరు, నేను వచ్చిన తాళం తీసలేదు, ఇట్లుంటుందా అన్న సూపరింటెండెంట్తో. అంతే. ఈమె వచ్చింది, ఈ లైట్స్ ఫ్యాన్స్ అన్నీ వేసి ఉన్నాయి, వేసే పెట్టిపోయిండు, ఇట్లుంటుందా అని ఈమెతో అన్న తర్వాత, అయ్యో మేడం నేను సాయంత్రం నేను లేను అని అన్నాడు. అనేసరికి ఆయన ఆయాస పడుకుంటూ ఉరికొచ్చిండు, బయట నుండి ఉరికొచ్చి శ్రీనివాస్ లైట్లు నిన్న నైట్ నువ్వే చేసినావు కదా డ్యూటీ, లైట్స్ అన్నీ వేసేసిపోయినావు అని అన్నాడు. అంటే నేను మీ దగ్గర పని చేయలేను మేడం, నేను ఒకటి రిజిగ్నేషన్ లెటర్ మీరు రాసియండి, నేను సంతకం పెట్టిస్తాను. అంటే నేను అన్నా, నేను నీ టైపిస్తున్నా, నువ్వే రాసుకో రిజిగ్నేషన్ లెటర్, నువ్వే సంతకం పెట్టి, నేనెందుకు నీకు రిజిగ్నేషన్ లెటర్ నేను రాసిస్తే నువ్వు సంతకం పెట్టించుడేంది, ఏం మాట్లాడతాను అన్న. నేను మీ దగ్గర పని చేయలేను అన్నట్టు పోయిండు. ఒక ఖాళీ పెస్సైడ్, మా దగ్గర పెస్సైడ్ శాంపిల్స్ ఉంటాయి, ఖాళీ బాటిల్ను నీళ్ళు పోసుకొని ఊపుకుంటూ వచ్చి ఇట్లా తాగినట్టు చేసింది. ఖాళీ బాటిల్ని నీళ్ళు పోసుకొని ఊపుకుంటూ వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు అని బయటకు వెళ్ళి చూస్తే తీసుకొని నేను తాగుతున్నా అని తాగి కింద పడేసి ఆడ కూర్చున్నాడు. నేను ఎస్ఐకి ఫోన్ చేసిన, 108కి ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ చేసింది, 108. వీళ్ళిద్దరు ఉన్నారు, దాన్ని బట్టి ఆమె కూడా ఉన్నారు. నా పేరు శ్రీలక్ష్మి అండి. మా వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఆఫీస్ సబార్డినేట్ కింద. తను ఈ మధ్య టార్చర్ భరించలేకపోతున్నారండి. ఆఫీస్లో టైం టు టైం రావట్లేదు. ఈవినింగ్ వచ్చేసరికి నైట్ 10 o'clock అవుతుంది. మేడం ఒక ఇన్ఛార్జ్ కింద వచ్చి కూడా ఆమె మా సార్ని బాగా హెరాస్ చేస్తున్నారు. వేస్ట్ ఫెలో అని, యూజ్లెస్ అని, నువ్వు ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదు కదండి ఇలా మనల్ని హెరాస్ చేయడానికి. చాలా బాధ అనిపించిందండి. ఈయన తట్టుకోలేకపోయారు, ఇంకా అవన్నీ తట్టుకోలేక ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంకా ఇంతకన్నా ఇప్పుడు ఏదన్నా అయితే ఇప్పుడు నాకు నా పిల్లలకి గ్యారంటీ ఏదో చెప్పండి. ఆయన ఇంతకన్నా సూసైడ్ చేసుకున్నారంటే ఎంత తన మనస్తాపం చెంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఇంతకన్నా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. మరి ఆ మేడం గారికి ఎందుకు మా వారి మీద అంత కక్ష నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఇలాగా మా వారిని కాదు, ప్లీజ్ ఇంకెవరిని కూడా ఇలా హెరాస్ చేయకండి. నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. ఆయన బెడ్ మీద అలా పడుకుని ఉన్నారు, పాయిజన్ తాగేసి. ఇంతకన్నా సూసైడ్ చేసుకునే అంత వచ్చిందంటే ఆమె ఎంతగానో తనని హెరాస్మెంట్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఇప్పటికన్నా దయచేసి మారండి మీరు, ప్లీజ్ అండి. మంచిర్యాల జిల్లా భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త, శ్రీ విద్యా విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. చెన్నూరు పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ విద్యా సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆశలు బాసారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని స్మరించుకుంటూ వారికి పూలమాల వేసి వారు చేసిన సేవలు, అదేవిధంగా మహిళలకు విద్యను బోధించడానికి వారు ఎంతో కృషి చేసిన సందర్భంగా ఈరోజు మేము మహిళలందరూ బయటకి వచ్చే కారణాన్ని సావిత్రిబాయి పూలే గారు తీసుకొచ్చి అణగారిన వర్గాలలో ఆశలు నింపిన సావిత్రిబాయి పూలే గారికి ఈరోజు మా అందరి తరఫున వారికి పూలమాలలు వేసి వారిని స్మరించుకుంటూ
మహిళల పట్ల గౌరవం తెచ్చిన వారిని ఎల్లవెల్ల గుర్తు చేసుకుంటూ చిన్నలు పెద్దలు వారిని ఎప్పుడైనా గుర్తించుకోవాలని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేసి జరిగింది. దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జై సావిత్రిబాయి పూలే గారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఈరోజు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరైన బాల్క సుమన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి వివేక్ యాతన్పల్లిలో ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి నాపై అక్రమ కేసులు బనాయించారని ఆయన తెలిపారు. 16 రోజులు జైలు శిక్ష అనుభవించే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాక్షసానందాన్ని పొందారని, వారసత్వ రాజకీయాల నుండి రాలేదని, ఉస్మానియా సాక్షిగా పోరాటాల ద్వారానే నాయకునిగా ఎదిగానని ఆయన తెలిపారు. అక్రమ కేసులకు భయపడేదే లేదని, అభివృద్ధి గురించి ప్రజల తరపున పోరాటాలు తప్పవని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రజల్లో తిరగాలని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఓటు హక్కు కల్పించారని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించుకుంటే రాజ్యాంగ విరుద్ధంగా అక్రమ మార్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పొందాలని చూస్తున్న వివేక్ వెంకటస్వామికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరులో కానీ కేతంపల్లిలో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ మేము పనిచేస్తున్నప్పుడు వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆనాడు అక్రమంగా మా మీద అనేక రకాల కేసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి వివేక్ కానీ పెట్టేయడం జరిగింది. సో ఆనాడు ముఖ్యంగా చెన్నూరు పట్టణంలో పోలింగ్ రోజు మంత్రి వివేక్ గారు బైక్ మీద తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్వయంగా డబ్బులు పంచుతూ చాలా దుర్మార్గంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ మా అభ్యర్థులను ఎక్కడ కనబడనీయకుండా చాలా పోలీసులను వాడి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన తెలిపినాం. నల్ల జెండాలు వేసుకొని మేము రాస్తారోకో చేయలే, ఎవరిని అడ్డుకోలే, ఎవరిని వల్లే. కానీ ఆ విషయంలో పోలీసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కలిసి మా మీద అక్రమ కేసు బనాయించారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ పేషీకి అటెండ్ కావాలని చెప్పి డేట్ రావడం వల్ల చెన్నూరు కోర్టుకు పేషీకి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా 22 వార్డులకు గాను ఆనాడు మేము 14 వార్డులు మేము గెలిచాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు గెలిచింది. అయినప్పటికీ కూడా ఫిబ్రవరి 16వ తేదీ 17వ తేదీ మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్కు పోకుండా ఎన్నికలు వాయిదా వేసే కుట్ర చేస్తే దాన్ని కూడా మేము ప్రతిఘటించినందుకు మా మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని 16 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉంచడం జరిగింది. అనేక అక్రమ కేసులు పెట్టి ఒక సందర్భంలో పీడీ యాక్ట్ కూడా పెట్టి 90 రోజులు జైల్లో పెట్టాలనే కుట్ర కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో అయినప్పటికీ కూడా వాళ్ళ మా పార్టీ క్యాడర్ కానీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కానీ పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఈ కుట్రల్ని తిప్పికొట్టే విధంగా అందరూ కూడా సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, ఈ ఇబ్బందులు కొత్త కాదు. కానీ నేను ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి వివేక్ కానీ కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే 4 వార్డులు మేము గెలిస్తే ఇక్కడ ప్రజా తీర్పును మేము గౌరవించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజారిటీ సాధించారు కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ కావడం మేము సహకరిస్తున్నాం. అట్లనే కేతంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి మేము పొత్తు పెట్టుకుని పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకున్నాం. 22 స్థానాలు. కాంగ్రెస్ కు కేవలం 7 స్థానాలు వచ్చినాయి. కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజా తీర్పును మేము ఎట్లయితే గౌరవించినామో కేతంపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రజా తీర్పును గౌరవించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేందుకు వీళ్ళు సహకరించాలని నేను కోరుతా ఉన్నా. లేకపోయినట్లయితే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, పోలీసులను వాడి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడాలు, మమ్మల్ని జైల్లో పెట్టడాలు, ఈ రకమైనటువంటి నిర్బంధము, నియంత్రిత్వాలను ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో బ్రతికేయడానికి. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో నమోదైన కేసులో పోలీసులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేరును చేర్చడంతో సోమవారం ఆమె రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకొని
స్టేషన్లో బెయిల్ కొరకు బెయిల్ పత్రాలు సమర్పించి బెయిల్ను పొందారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీన క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు పార్టీ తనను అబ్జర్వర్గా నియమించిందని, ఆ బాధ్యతలో భాగంగా తాను మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో కలిసి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లను తీసుకొని క్యాతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన మంత్రి వివేక్, ఆయన తనయుడు ఎంపీ వంశీకృష్ణలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ పదుల సంఖ్యలో వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారని, అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ట్రాఫిక్ కోన్లు, రాళ్లతో దాడి చేసిన వారిపై ఒక్క కేసు సైతం నమోదు చేయలేదని మండిపడ్డారు. మంత్రి వివేక్ సూచనల మీదకే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసి రాక్షసానందం పొందారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికలను సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ ప్రజా తీర్పును గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదైతే మరి చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరి ఆ రోజు క్యాతన్పల్లిలో ఇష్యూ మీకు అందరూ కూడా తెలుసు, మీరందరూ మీడియా మిత్రులు అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగిందని మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు ఏదైతే మన ఆసిఫాబాద్ ఎన్నిక అయిన తర్వాత తెల్లని మరుసటి రోజే ఇక్కడ ఎన్నిక చైర్మన్ కోసం పెట్టడం జరిగింది. మరి పార్టీ తరఫున మరి కేటీఆర్ గారు మరి ఇక్కడ మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళాలని చెప్పడం జరిగింది. అయితే నేను ఆ రోజు ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మేము మా ఎవరైతే గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్తో పాటు మేము వాళ్ళని తీసుకురాగానే మరి పోలీసుల్లో మరి అడ్డుకోవడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా మీకు అంతా తెలుసు. అసలు వాస్తవంగా అక్కడ ఏమీ జరగకపోతుండే, కావాలని అదంతా కూడా చేయడం జరిగింది. మేము క్యాండిడేట్స్లని తీసుకుపోయి మేము కూడా అక్కడ ఏదైతే మున్సిపల్ ఆఫీసు ఒక 100 మీటర్ల దూరమే ఉంటారు, మాకు కూడా తెలుసు. కానీ అక్కడి వరకు కూడా మమ్మల్ని పోనీయకుండా దాదాపు చాలా దూరం, ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు, అంత దూరంలోనే ఆపారు. ఆపిన తర్వాత కూడా మేము చెప్పాం క్యాండిడేట్స్ని అయితే పంపివ్వండి, టైం అవుతుంది అంటే కూడా వాళ్ళు వినకుండా ఆ రోజు మన సుమన్ గారిని, నన్ను కూడా మరి అక్కడే దించివేయడం జరిగింది. సరే నేను ఇన్ఛార్జ్గా వచ్చాను కాబట్టి కనీసం నన్ను పోనివ్వండి, నేను క్యాండిడేట్స్ని పట్టుకొని వెళ్తాను, నాకు పార్టీ అబ్జర్వర్గా ఇచ్చారు కాబట్టి మరి నేను వెళ్తానంటే కూడా మరి అక్కడ వెళ్ళనివ్వకుండా మమ్మల్ని అక్కడ దించిన తర్వాత ఆ రోజు మరి మేము కూడా దిగినాం. సరే మంచిది, క్యాండిడేట్స్లో అయితే పంపివ్వండి అంటే మరి 21వ వార్డు ఆ అమ్మాయిని మరి ఆ రోజు మరి వాళ్ళ అత్తమ్మ కేసు పెట్టినది. అత్తమ్మ కేసుకును ఆ అమ్మాయికి ఏమన్నా సంబంధమా చెప్పండి? ఏదో ఒక రకంగా పోనివ్వకుండా అడ్డుకోవడం అవంతా కూడా చేశారు. చేసిన తర్వాత అప్పుడే ఆ సమయంలోనే మేమందరం కూడా దిగిపోయినాం, క్యాండిడేట్స్లని పంపించాం. మరి రిక్వెస్ట్ చేసేసి ఏదైతే 21వ వార్డు అమ్మాయిని కూడా ఆమెను కూడా పంపించడం జరిగింది. జరిగిన తర్వాత మేము అక్కడే ఉన్నాం, ఒక 10 నిమిషాలు కూడా కాలేదు వాళ్ళని పంపించిన తర్వాత. అప్పటికే మన మంత్రి కాన్వాయ్ వచ్చింది. మంత్రి కాన్వాయ్ వచ్చిన తర్వాత ఆ కాన్వాయ్లో మరి మంత్రి గారు ఓటు వేయడానికి పోతారు, ఎంపీ గారు ఓటు వేయడానికి పోతారు. సరే వాళ్ళని ఒక్క బండిలో 2 బండ్లు పంపించాలి, కానీ వాళ్ళతో పాటు 4-5 బండ్లను పంపించారు. అంటే వాళ్ళ బండ్లను పంపించారు కానీ మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు అనేసి అక్కడికి వచ్చి వాగ్వివాదాలు జరిగాయి. జరిగిన తర్వాత అక్కడ లాఠీ చార్జ్ చేసింది ఎవరు? పోలీసులు. మరి పోలీసులు మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు మరి మేము కూడా అక్కడే ఉన్నాను. నేను ప్రజెంట్ ఎమ్మెల్యే అబ్జర్వర్ వచ్చాను. తర్వాత మరి సుమన్ అన్న గారు మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ మరి ఆయన విప్ కూడా పనిచేశారు, క్యాబినెట్గా ఉండి కూడా. మరి కనీసం క్యాబినెట్లో మాజీ మన సుమన్ అన్న గారిని కూడా కనీసము ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఇప్పుడు మాజీగా ఉన్నారు ఎమ్మెల్యేగా, కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. కనీసం నేను ఒక ఆదివాసీ ఎమ్మెల్యే, కనీసం ఆదివాసీ ఎమ్మెల్యే కూడా చూడకుండా మరి పోలీసులు చేసిన వంటి ఆ రోజు నిజంగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక న్యాయంగా ధర్మంగా సపోర్ట్ చేయాలి. కానీ మొత్తానికి పూర్తిగా మరి అధికార పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసుకొని ఇంకా సుమన్ అన్న మీద కేసు పెట్టారు, ఆయనని 16 రోజులు జైల్లో పెట్టారు, మా మీద కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. సరే ఏదేమైనా కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం, క్యాతన్పల్లిలో ఇవాళ
22 వార్డ్స్ ఉన్నాయి. 22 వార్డ్స్లలో మరి 14 వార్డ్స్ మేము కౌన్సిలర్ గెలిచాం. మరి 7 వార్డ్స్ ఏమో మన కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మరి 7 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా, 14 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ అధికారం ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నేను ఏది చేసినా నడుస్తుందంటే నడుస్తుందా? ఒకటి ఆలోచించండి. ఇవాళ గౌరవించాలి కదా. ఇవాళ ఇది చెన్నూరులో సరే మాకు అక్కడికి మాకు రాలేదు, వాళ్ళకు ఎక్కువ మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్ చైర్మన్ అయినరు, వైస్ చైర్మన్ కూడా అయినరు. కానీ ఇక్కడ చైర్మన్ కూడా మా వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి ఇక్కడ వైస్ చైర్మన్ కూడా. మరి ఈరోజు ఇక్కడ కూడా న్యాయంగా ధర్మంగా వాళ్ళు రావద్దు కదా. ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవాళ మా అధికారం ఉంది, మేము ఏమన్నా చేయగలుగుతాం. ఏదైనా చేసి గొడవలు చేసేసి ఇవాళ కార్యకర్తల్ని కొట్టడము, కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడము, తర్వాత సుమనన్న జైలు పంపివ్వడము, ఇవాళ 16 రోజులు జైల్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ పాపం ఇప్పుడు హైకోర్టు 8 వారాలలో మరి 3 వారాలలో మరి మన ఎన్నిక జరపాలని ఇచ్చారు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ మంత్రి గారికి మేము అడుగుతున్నాం ఏమంటే, రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా ఇవాళ గౌరవించండి. ఇవాళ చట్టాలను కనీసం గౌరవించండి. ఇవాళ కోర్టు తీర్పుని గౌరవించండి. ఇవాళ ఏదైతే 3 వారాలలో ఎన్నిక జరిపేటప్పుడు మీరున్నదే 7, ఇక్కడ 14 కౌన్సిలర్స్ మా వాళ్ళు ఉన్నారు. మరి ఎన్నిక సక్రమంగా జరిపేటట్టు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఉండద్దు మేము ఆలోచిస్తున్నాం. అంటే ఇవాళ ఏం చేసామండి? ఇవాళ తోపులాటల్లో పోలీసులను మమ్మల్ని దొబ్బిర్రు. మేము కూడా సరే వాళ్ళు మా కార్యకర్తల మీద కానీ మా మీద వచ్చినప్పుడు కానీ మా రక్షణ కోసం కూడా మేము చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఒక ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యేగా, ఒక ఆదివాసీ ఎమ్మెల్యేగా నా మీద కూడా పోలీసులని లేడీ పోలీసులు వచ్చి దొబ్బడం ఏంటని చెప్పండి. ఇప్పుడు అసలంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని తీసుకుపోయి పక్కకు తీసుకుపోయి వాళ్ళు సేఫ్గా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళే మా మీద దాడులు చేస్తే ఎట్లా? అంటే ఇంత అన్యాయమా? ఇప్పుడు అధికారంలో ఉన్నాము అంటే ఏది చేస్తామంటే అది నడుస్తుందా? ఇవాళ మేము అందుకోసమే చెప్తున్నాము. ఇవాళ న్యాయంగా వ్యవస్థంగా రేపు ఇక్కడ మళ్ళా ఎన్నికలో మరి బీఆర్ఎస్ చైర్మన్గా ఉంటారు, వైస్ చైర్మన్గా ఉంటారు. ఖచ్చితంగా ఇవాళ న్యాయమే ధర్మమే గెలుస్తుంది. బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంథాలయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి సందర్శించారు. రీడింగ్ రూమ్లు, పేపర్ గదులను పరిశీలించి పోటీ పరీక్షల అభ్యర్థుల పాఠకులతోనూ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో టాయిలెట్ సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు వస్తేనే టాయిలెట్లు తలుపులు తెరిచి ఉంచుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బోర్వెల్ మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్ బోర్వెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి గ్రంథాలయాధికారి ఉప్పు గోపి, అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ పోచమ్మ ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని బీజూన్ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఆలయ కమిటీకి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యుల ద్వారా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయానికి నిర్మాణానికి సహకరించినటువంటి దాతలను కూడా శాలువాలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 3వ వార్డు, 18వ వార్డు కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కేతనపల్లి మున్సిపాలిటీ ఏరియాలోని రామకృష్ణాపూర్లో ఉన్న 10 బస్తీలకు సంబంధించిన మన పోచమ్మ గుడి ఈరోజు కార్యక్రమానికి అన్న కార్యక్రమం అన్న ప్రసాదం చేయడం జరిగింది. అందరికీ సభ్యులందరూ రావడం జరిగింది. అందుకు దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మా కమిటీ సభ్యులు ఎవరెవరు అధ్యక్షులు రామకృష్ణ, ట్రెజరర్ ఇన్నర్ రాములు, జనరల్ సెక్రటరీ మన విజయ్, సతీమ వైస్ ప్రెసిడెంట్లు చాలామంది అందరం ఉన్నాం ఇక్కడ సభ్యులంతా. దానికి ఈరోజు అందరు సభ్యులు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం. ఇంకా ఓకేనా. ఈరోజు రామకృష్ణాపూర్లోని ఇందిరానగర్ బస్సులో ఉన్నటువంటి అమ్మవారు ఆలయము ఇంతకు ముందు 10 బస్తీలలో కలుపుకొని జరుపుకునే ఇక్కడ పండగ చేసుకునేది
ఆలయము. ఇప్పుడు రంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అప్పటి నుండి కూడా ఉన్నటువంటి కమిటీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని కూడా పిలిపించాము. ఇప్పుడు కూడా యూత్ కూడా మాకు సహకరించి ఈ ఆలయాన్ని దినదిన అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరించిండ్రు. ఆ సహకరించడమే కాకుండా దీన్ని భుజాన వేసుకొని అహర్నిశలు కష్టపడ్డ కమిటీ వాళ్ళు కూడా చాలా కృషి చేసిండ్రు. ఇందులో భాగంగా ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము. అది కూడా అందరూ 10 బస్తీల వాళ్ళు మాకు సహకరించారు, ఇతరుల ఊర్లో ఉన్న వాళ్ళు కూడా సహకరించారు. వారి అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి అందరూ భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదే విధంగా రేపు జరగబోయే ఉగాదికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్టలోని ఋష్యమూక పర్వతం గురించి సర్పంచ్ మాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు చేసి ఇట్టి ఋష్యమూక పర్వతంపై బాలాజీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ మరియు స్వయంభు వరాహ నరసింహస్వామి క్షేత్రాలున్నాయని, ఇట్టి పర్వతం చుట్టూ దశావతారాలు ఉన్నాయని, ఇది ముమ్మాటికి హిందూ సంప్రదాయాలకు నిలయమని, కావున ఇట్టి పర్వతం వద్ద ఇతర మతస్థులు వారి కార్యక్రమాలు చేపట్టి అల్లర్లు సృష్టించకూడదని సర్పంచ్ మాసు శ్రీనివాస్, ఉప సర్పంచ్ పోరెడ్డి మొండి మరియు వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కావున తగు సమాచార నిమిత్తం మంత్రి వివేక్ వెంకటస్వామికి, జిల్లా కలెక్టర్కి మరియు పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తూ దేవాలయానికి సంబంధించి వీరి వద్ద ఉన్న అనుమతులను సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని వారు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈరోజు ఇరు వర్గాలతో మందమరి సర్కిల్ సిఐ, మందమరి ఎంఆర్ఓ మాట్లాడుతూ ల్యాండ్కు సంబంధించినటువంటి విషయము ఇంకా తెలియవలసి ఉన్నది, కావున ఇరు వర్గాలు మాపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ యొక్క పర్వతానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అప్పటి వరకు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్ ఇరు వర్గాలకు తెలియజేశారు. దగ్గర జరిగినటువంటి క్రైస్తవులకు మరియు హిందువులకు జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ మీద ఈరోజు మన మందమరి ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి ఇరు వర్గాలను కూర్చుండబెట్టి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మాకు హిందువులమైనటువంటి మాకు పూర్తి అధికారాలు దీనిపైన అన్నీ కూడా మేము అనుమతులు తీసుకొని ఉన్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం భూమిలో 139 సర్వే నెంబర్ 139లో మేము వెంకటేశ్వర స్వామి గుడి పెట్టింది వాస్తవం. అది అందరికీ చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఎస్ఐ గారు, తర్వాత రెవెన్యూ అధికారులు అందరి సమక్షంలోనే అదిని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో దేవాదాయ శాఖ మంత్రి గారి సూచన మేరకే అక్కడ పెట్టడం జరిగింది. మా దగ్గర అన్ని అనుమతులు కూడా ఉన్నాయి. అదేవిధంగా వారిని కూడా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. అంతేకాకుండా అది ప్రభుత్వ భూమిలో కాకుండా గ్రామానికి చెందినటువంటి వేరే వాళ్ళ పట్ట భూమిలో ఉన్నాయి కాబట్టి అదొక ఇష్యూ కూడా వాళ్ళు పట్టదారు వచ్చి కూడా పట్ట భూమిలో ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ఇరు వర్గాల వాదనను విన్న తర్వాత అధికారులు ఒకవేళ ఈ పట్ట భూమిలో ఉంటే తక్షణమే మేము తీసేస్తామని వారు కూడా ఒప్పుకున్నారు క్రైస్తవులు. కాబట్టి ఈ రెవెన్యూ అధికారులు వచ్చి దాన్ని పరిశీలన చేసి సర్వే చేసేంత వరకు వాళ్ళని అక్కడికి పోకమని చెప్పారు. అదేవిధంగా ఏదైతే మాకు 139 సర్వే నెంబర్లో ముందు మేము అక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేశామో కేవలం ఆ శిల్వలు అనేటి 7 సంవత్సరాలలోనే అవన్నీ కూడా నిర్మించారు. దాన్ని నిర్మించిన వాళ్ళు ఉన్నారు, దానికి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో మేము పురాతనం చేసింది అన్నది వాస్తవం కాదు. వాళ్ళు ఇల్లీగల్గా, దయచేసి మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారిని మేము గ్రామస్తులం ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం, ఈ ప్రాంతం ప్రాచీన చెందినటువంటి ప్రాంతం కాబట్టి ప్రశస్తమైన ప్రాంతం, గాంధారికిలో ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం. ఈ ప్రాంతం మీద ఎలాగైనా మాది డామినేషన్ ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదలు వాళ్ళు తీసుకుపోయి రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక శిల్వ పెట్టారు. అప్పుడు ఫారెస్ట్ అధికారులు తీసేసారు. ఈ గుట్ట మీద పెట్టిండ్రు, పెడితే అక్కడ గ్రామస్తులు అటు తీసేసారు. తర్వాత ఇక్కడ పెట్టారు, మేము తీసేసినాం అప్పుడు. కానీ ఇప్పుడు అండలమ్మ కాలనీ దగ్గర కూడా ఒకటి ఇల్లీగల్ కమాన్ కట్టి శిల్వలు పెట్టిండ్రు. అంటే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా వీళ్ళు ఆలుతున్నారు. వీళ్ళకున్న రికమెండేషన్స్ ప్రకారంగా పైరవులు చేపిస్తున్నారు. కాబట్టి ఏమన్నంటే శాంతి శాంతి అంటారు. శాంతి కాదు, వీళ్ళు అశాంతిని రగిలిస్తున్నారు, మత కల్లోలాలు రగిలిస్తున్నారు. కాబట్టి మేము ఈ ఋషముఖ పర్వతం చుట్టూ
గిరి ప్రదక్షిణ, కళ్యాణము ఇవన్నీ కూడా ప్రతి నెల జరుపుతున్నాం. నిరంతరం అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వారిని ఈ ప్రాంతంలోకి వచ్చి అల్లర్లు సృష్టించకుండా ఉండాలి. ఎందుకంటే మా గ్రామంలో కేవలం ఒకే ఒక కుటుంబం మాత్రమే బీసీసీ ఉంది. కానీ ఈ రోజు వందల మంది వచ్చి అక్కడ సమావేశంలో కూర్చున్నారు. వాళ్ళంతా నాన్ లోకల్ వ్యక్తులు అల్లర్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు మరియు పోలీస్ అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకొని వారిని కంట్రోల్ చేసి ఇది హిందువులకు అప్పచెప్పాలని చెప్పి, అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి తీర్పును కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకు, ఒకవేళ మేము దాన్ని సర్వే చేస్తాం, సర్వే చేసిన తర్వాత అది పడ్డ భూమి అయితే మాత్రం వాళ్ళకి హక్కు లేదు. తర్వాత ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే కూడా ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి మందమరి సిఐ గారికి మరియు ఎంఆర్ఓ గారికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సబార్డినేట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం. జిల్లా స్థాయి అధికారిని వేధింపులే కారణమని తెలిపిన బాధితుడు శ్రీనివాస్. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడిన నాయకుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.